తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాసేపట్లో హైకోర్టు తుది విచారణ జరపనుంది. సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యాహ్నం 2:15 వాదనలు విననుంది. హైకోర్టు తీర్పుపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ పిటిషన్లో 34 మంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఫైనల్ హియరింగ్లో ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై నిన్నటి విచారణలో తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50% మించరాదని పిటిషనర్ల తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని తెలిపారని, ఎస్సీ ఎస్టీలకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారని అన్నారు. రైట్, 2:30 తర్వాత మరొకసారి ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి విచారణ జరగబోతోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, ఈరోజు ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు కూడా విననున్నట్లుగా తెలుస్తోంది. సో ఎంతసేపటికి ఎగ్జాక్ట్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, ఎన్ని ఇంప్లీడ్ పిటిషనర్లు ఉన్నారు? సునీల్, బీసీ రిజర్వేషన్లు 42% పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ మరొకసారి విచారణ చేపట్టనుంది. ఇప్పటికే మనం చూసాం, నిన్న అటు పిటిషనర్ల వాదన సుదీర్ఘంగా విన్నది. ఆ తర్వాత నిన్న ప్రభుత్వం కౌంటర్ రూపంలో తన వాదనలు కూడా సుదీర్ఘంగా వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పిటిషనర్లు మాత్రం ఒకటే చెప్తున్నారు, బీసీ రిజర్వేషన్ల బిల్లు నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది. ఇదంతా కూడా పూర్తిగా నిబంధనల ప్రకారం జరగలేదనేది బీసీ అటు పిటిషన్ల వాదనలు వివేక్ రెడ్డి కావచ్చు, మయూర్ రెడ్డి వాదనలు ఇచ్చారు. మరోవైపు గవర్నర్ ఆమోదించకుండా, గవర్నర్ దగ్గర ఇంకా బిల్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల కోసము 42% కేటాయిస్తూ జీవోని విడుదల చేశారు. ఇదంతా కూడా పూర్తిగా చట్టవిరుద్ధం అనే వాదన నిన్న పిటిషనర్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం మాత్రము ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది, ఎక్కడ కూడా రిజెక్ట్ చేయలేదు. మరోవైపు చట్టసభలో రెండు, అటు మండలిలోనూ మరోవైపు అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దాన్ని చట్టసభ అయిన తర్వాతనే ప్రభుత్వం జీవో రూపంలో బయటకు తీసుకొచ్చిందనే వాదన నిన్న అటు ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు కూడా వినిపించారు. ఇరు వాదనలు కంప్లీట్ కావడం జరిగింది. మరోసారి ప్రభుత్వ తరపు న్యాయవాది ఈరోజు మరొకసారి రవివర్మ కుమార్, కర్ణాటక ఏజీగా పనిచేస్తున్నటువంటి రవివర్మ కుమార్ ఈరోజు మరొకసారి ప్రభుత్వం తరపు నుంచి తమ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. మరోవైపు ఇదే పిటిషన్లో దాదాపు 34 మంది జీవోని సమర్థిస్తూ, జీవో నెంబర్ 9ని సమర్థిస్తూ, బీసీ రిజర్వేషన్ సమర్థిస్తూ దాదాపు 34 మంది సిపిఐ పార్టీతో పాటు ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు కూడా ఇందులో ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలేశారు. వారి తరపు వాదనలు కూడా వింటామని నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ వాదనలు కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది. మరి ఈ వాదనలు విన్న తర్వాత నిన్న హైకోర్టు ఈరోజు ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో స్టే ఇవ్వాలని పిటిషన్లు వాదన చెప్పినప్పుడు కూడా స్టే నిరాకరించింది. యథావిధిగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే విడుదల కూడా చెందింది. మరి దీనిపై ఈరోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్, అయితే ముఖ్యంగా ఈ విషయంలో ఇంప్లీడ్ పిటిషనర్లు అనే వాదనలు కూడా వింటామని చెప్పిన నేపథ్యంలో ఎంతమంది బడాబడా నేతలు కూడా, బడాబడా పాపులర్గా ఉన్నటువంటి బీసీ నేతలందరూ కూడా దీంట్లో ఇంప్లీడ్ పిటిషనర్లుగా ఉన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నుంచి మాజీ ఐఏఎస్ చిరంజీవులు, ఇంకా చాలామంది, చింతపండు నవీన్, ఇలా చాలామంది ఉన్నారు. ఆ సంఖ్య ఎంత ఎగ్జాక్ట్గా, ఇంప్లీడ్ పిటిషనర్ల సంఖ్య ఎంత ఉంది? ఒకవేళ వారి తరపున వాదనలు వినదలుచుకుంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మొత్తం ఇంప్లీడ్ పిటిషన్, ఇందులో 34 మంది ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. బీసీ సంఘ నేతలు, మరోవైపు ఆర్ కృష్ణయ్య, మరోవైపు విహెచ్ హనుమంతరావు, ఆది శ్రీనివాస్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కావచ్చు, సిపిఐఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాలామంది ఇందులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లందరిపై కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరి వాదన విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ఆర్డినెన్స్ రూపంలో ఏ విధంగా తీసుకొచ్చారు, దానికి రూపం ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించాలి అని నిన్న ప్రభుత్వ ఏజీని ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తమ సమాచారం ఈరోజు చెప్తామని నిన్న ఏజీ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఆ వివరణ తీసుకున్న తర్వాత కోర్టు దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నది మాత్రం సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. 2:30 ప్రాంతంలో ప్రభుత్వ తరపు న్యాయవాది అటు రవివర్మ కుమార్ తన వాదన మరొకసారి వినిపించిన తర్వాత ఇంప్లీడ్ పిటిషన్ల వాదనలు విన్న తర్వాత కోర్టు దీనిపై ఈరోజు ఒక డిసిజన్ తీసుకుంటుందా లేదా మళ్ళీ దీన్ని సమయం పొడిగిస్తుంది అనేది కూడా సాయంత్రం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సునీల్, ఓకే సునీల్, యు బీ దేర్, కీప్ అప్డేటింగ్ us. థాంక్యూ.